పసిడి పుష్పంగా పేరున్న పువ్వు చామంతి. వర్షాకాలంలో ఎదిగి శీతాకాలంలో పూతనిచ్చే చామంతులను చూస్తే ఇంతులు మనసు పారేసుకుంటారు. మార్కెట్ను శాసించే చామంతి పూలను విడి పూలగాను కట్ ఫ్లవర్గాను వాడతారు. చామంతుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో వాణిజ్యపరంగా సాగు చేసేవి కొన్నే అయినా వివిధ రంగుల్లో, సైజుల్లో, ఆకృతుల్లో ముచ్చటగొలిపే అనేక రకాలకు స్థానమిచ్చి సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వీటిలో వాణిజ్య సాగుకు, ఉద్యానవనాలకు, కుండీల్లో పెంపకానికి ఉపయోగపడేలా వైవిధ్యభరితమైన రకాలున్నాయి. వీటన్నింటినీ సేకరించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. కొన్ని అరుదైన రకాలను కాపాడుకోవటం, కొత్త రకాలను సేకరించడం, అవసరమైన రైతులకు వీటిని అందించడం ఇక్కడి శాస్త్రవేత్తల ముఖ్యోద్దేశం. దాదాపుగా 100కు పైగా రకాలను సాగు చేయగా ప్రస్తుతం ఇంద్రధనస్సు రంగుల్లో విచ్చుకొని ముచ్చటగొలుపుతున్నాయి. వీటిలో ప్రధానమైన చామంతి రకాలను మనకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జహీరా సల్మా. ఈ పూల పరిశోధనా స్థానంలో యాక్రిప్ ఫ్లోరికల్చర్ కింద ప్రాజెక్ట్ కింద మేము చామంతి సాగుపై వివిధ పరిశోధనలు చేస్తుంటాము. అయితే ఇందులో భాగంగా జర్మ్ కలెక్షన్ అండ్ కన్జర్వేషన్ అనే అంశంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వివిధ రకాల చామంతి రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరిశీలించి వాటిలో ఉన్న మంచి రకాలను రైతులకు మేము రికమెండ్ చేస్తూ ఉంటాము. అయితే మా దగ్గర చాలా సంవత్సరాలుగా మేము కలెక్ట్ చేసిన జర్మ్ ప్లాజం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కొత్త రకాలను కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాము. దాంతోపాటుగా క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ సంస్థల నుండి, అంటే పరిశోధనా సంస్థలు మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి రిలీజ్ అయిన కొత్త రకాలను క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద వాటిని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత వీటిలో ఉన్న మంచి రకాలను మేము రైతులకి రికమెండ్ చేస్తాము. సో ఇందులో భాగంగా మా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు చామంతిలో 106 రకాలను మేము సాగు చేసాము ఈ సంవత్సరం. ఈ 106 రకాల్లో 66 రకాలు పాత రకాలు ముందుగా నుంచి కలెక్ట్ చేసినవి, 19 కొత్తగా ఈ సంవత్సరం మేము కలెక్ట్ చేసాము. అదేవిధంగా ఈ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అనే ఎక్స్పెరిమెంట్లో 21 రకాలు ఉన్నాయి. మొత్తం 106 రకాలు ఈ సంవత్సరం వేసాము. చామంతిలో చూసుకున్నట్లయితే కమర్షియల్గా మనకి లూజ్ ఫ్లవర్ అంటే విడిపూలగా, మరియు కట్ ఫ్లవర్ డెకరేషన్ కట్ ఫ్లవర్గా, మరియు పాట్ మమ్స్, ఇంకో రకం గార్డెన్ టైప్స్ అంటారు. అంటే అవి మన ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువగా వీటిని మనం ఉపయోగిస్తాము. విడిపూలగా, కట్ ఫ్లవర్గా మరియు పాట్ మమ్గా గార్డెన్ టైప్స్కి రైతులకి, నర్సరీ ఫార్మర్స్కి మరియు ల్యాండ్స్కేపింగ్ వాళ్ళకి ఏవి ఉపయోగపడతాయో వీటిని మనం విశ్లేషించి ఒక్కొక్క రకాన్ని వాటి క్యారెక్టర్స్ని మేము స్టడీ చేసి ఎవరికి ఏది ఉపయోగపడుతుందో మేము వాళ్ళకి అందిస్తాము. అంటే వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తాము. ఇవి వేసుకోవచ్చు అని వాళ్ళకి రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాము. అయితే ప్రస్తుతం మా దగ్గర ఉన్న వాటిలో లూజ్ ఫ్లవర్స్ని చూసుకున్నట్లయితే మా దగ్గర 26 రకాల లూజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇందులో సీజన్ బట్టి, అంటే కొన్ని త్వరగా పూతకొస్తాయి, కొన్ని కొంచెం లేట్గా వస్తాయి, మిడ్ వస్తాయి. అంటే ఫార్మర్ దానికి అనుగుణంగా ఎప్పుడు ఏది వేసుకోవచ్చు చూసుకొని, అంటే వాళ్ళ మార్కెట్ని చూసుకొని వేసుకునే రకాలు కూడా ఉన్నాయి. పంజాబ్ షింగార్ వెరైటీ, పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, ఈ రకాలు మంచి అధిక దిగుబడులు 5 నుంచి 6 టన్నుల పర్ ఎకరానికి దిగుబడులు ఇచ్చే రకాలు ఉన్నాయి. పంజాబ్ షింగార్ వెరైటీ కొంచెం లేట్ వెరైటీ, అంటే మనకి లేట్గా ఫ్లవరింగ్ కావాలంటే అది వేసుకోవచ్చు. పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ ఇవేమో ఎర్లీ వెరైటీస్ ఉంటాయి, త్వరగా వస్తాయి. అలాగే కొన్ని ఈ విశ్వవిద్యాలయాల నుంచే కాకుండా రైతులు లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ రిలీజ్ చేసిన వాటిని కూడా ఇక్కడ అధ్యయనం చేసాము. అంటే వాటి కంపారిజన్ ఎలా ఉందో కూడా చూసాము. అందులో కూడా బాల్ ఎల్లో, బాల్ వైట్, సుగంధ ఎల్లో, సుగంధ వైట్ ఇవి కూడా మంచి దిగుబడిని, మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాయి. ముఖ్యంగా రైతులు ఎల్లో వైట్నే ఎక్కువగా ఇష్టపడతారు.
అంటే దానికి మార్కెట్ ఉంది అనుకుంటారు. కానీ మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల కొనేవాళ్ళు వేరే కలర్స్ని కూడా చాలా ఇష్టపడతారు. లైక్ పర్పుల్ కలర్, బ్రౌన్, కొంచెం టింజ్ ఉన్నవి, పింక్ టింజ్ ఉన్నవి, వైలెట్ కలర్ ఉన్నవి, ఇలాంటి రకాలు కూడా చాలా ఉన్నాయి. మా దగ్గర పాలపిట్ట ఉంది, బిదాన్ లాలిమా ఉంది, బిదాన్ స్వప్న ఉంది. ఈ రకాలు వేరియేషన్ ఉంటాయి, అంటే డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి మనకి. టెక్సస్ గోల్డ్ ఉంది, అర్కా గోల్డ్ ఉంది, నీలిమా ఉంది, ఇవన్నీ డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. రైతులకి మేము ఏం సలహా ఇస్తున్నామంటే డిఫరెంట్ కలర్స్ని కూడా ట్రై చేయాలి, వాటిని కూడా వేస్తే మార్కెట్లో వాటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విడిపూల జాబితాలో ఇంకా పాత నుంచి, అంటే కొన్ని దశాబ్దాలుగా వీటిని మనం ఇళ్ళలో పెంచే రకాలైన చిట్టి చామంతి అంటారు, అవి కూడా మంచిగా మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే మేము కొన్ని సెంట్ ఎల్లో అనేది, అంటే సుగంధం ఉంటుంది దాంట్లో, సెంట్ ఎల్లో వెరైటీని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పారాగాన్ ఎల్లో, ఇది ఎర్లీ టైపు, అంటే త్వరగా ఫస్ట్ ఎర్లీగా మనకి దిగుబడిని ఇస్తుంది. సెకండ్ హార్వెస్ట్ మళ్ళీ తీసుకోవచ్చు మనం. గార్డెన్ టైప్స్లో చాలా వివిధ షేప్స్లో రకాల్లో స్పూన్ టైప్ ఉంటాయి, డెకరేటివ్ టైప్, పాంపన్ టైప్ ఉంటాయి. ఇవి గార్డెన్ ల్యాండ్స్కేపింగ్లో చాలా ఉపయోగపడతాయి. మన దగ్గర 42 రకాలు ఉన్నాయి ఇందులో. వీటిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా షింటోమ్, హార్వెస్ట్ హౌస్, మీరా, PAUB 43, ఇలాంటి టెక్సస్ గోల్డ్, క్రోకన్ స్మాల్, నాటీ వైట్, ఇవన్నీ చాలా మంచి రకాలు ఉన్నాయి మా దగ్గర. పాట్మమ్స్కి ఈ మధ్యకాలంలో నర్సరీల్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఈ పాట్మమ్ వెరైటీస్లో ఎలా ఉండాలంటే అవి చాలా పొట్టిగా, గుబురుగా పాట్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఈ రకాలు ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యంగా మన దగ్గర పూసా, సోనా, అర్కా పింక్ స్టార్, బిదాన్ మానసి, బిదాన్ చిత్ర, IHR 48, IHR 216, హల్దీఘాటి, ఇలాంటి చాలా వెరైటీస్, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కలెక్ట్ చేసిన వెరైటీస్ ఇవి. వీటికి చాలా మంచి డిమాండ్ ఉంటుంది. వీటిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ వైట్లో ఉంటుంది, ఎల్లోలో ఉంటుంది, రెడ్, పింక్, ఆరెంజ్, ఇలా డిఫరెంట్ కలర్స్లో పాట్మమ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కట్ ఫ్లవర్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. కట్ ఫ్లవర్స్కి వచ్చేటప్పటికి అవి టాల్గా, స్టాక్ లెంత్ పొడుగ్గా ఉండేటట్టు చూసుకుంటాము. కట్ ఫ్లవర్స్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ మరియు స్ప్రే టైప్స్. స్టాండర్డ్స్ అనేది ఒకటే పెద్ద పువ్వు వచ్చి సింగిల్ కార్డ్ వస్తుంది, ఇవి ఎగ్జిబిషన్ పర్పస్కి కూడా యూజ్ చేస్తాము. అలాగే స్ప్రే టైప్స్ అంటే గుత్తుగా చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ గుత్తులుగా వస్తాయి బంచెస్గా, వీటిని కూడా బొకేస్ ప్రిపరేషన్లో, స్టేజ్ డెకరేషన్స్లో వాడతాము. కట్ ఫ్లవర్ టైప్స్ని చూసుకున్నట్లయితే పంజాబ్ షామిలీ, స్టార్ వైట్, అదేవిధంగా వైలెట్, HYDC 21, ఇలా డిఫరెంట్ రకాలు ఉన్నాయి. జయంతి, UHS 123, ఈ రకాలని కట్ ఫ్లవర్గా రైతులు వేసుకోవచ్చు. ఇక్కడ సాగు చేస్తున్న వివిధ చామంతి రకాలను రైతులకు అందే విధంగా, రైతులకు ఏమైనా సలహాలు, సూచనలు కావాల్సిన మా పరిశోధనా స్థానానికి విచ్చేసి ఈ రకాలను చూసి వాటికి అనుగుణంగా ఏమేం కల్టివేషన్ ఆస్పెక్ట్ చేయాలో సూచనలు మేము ఇస్తాము.